త్వరగా లగేజ్ సర్దుకోండి. మీ మామయ్య ఏదన్నా అనుకుంటే ఆలస్యం. వెంటనే బయలుదేరమన్నా బయలుదేరమంటారు. సొంతూరులో సంక్రాంతి చాలా బాగుంటుంది వాసు. 4 రోజులు సంతోషంగా గడపచ్చు. సంతోషం సంగతి తర్వాత కానీ ముందు కూర చూడక్క, మాడిపోతుంది. అయ్యయ్యో, వచ్చేస్తున్నారే. దిగండి. ఏంటే, పెద్దోడేమో సీరియస్గా ఉన్నాడు, పిల్లలేమో ఏడుపు మొహాలు వేసుకునున్నారు. ఏమై ఉంటుంది? ఏముంది, పిల్లలు మళ్ళీ టెస్ట్లు ఫెయిల్ అయ్యారేమో. అవునా? మళ్ళీ పరీక్షలు తప్పారా? నా సామిరంగా ఈ వంకతో వసుని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించొచ్చు. పదండి. ఏంటే అనుకీర్తి, మీ మొహాలేంటి మాడిపోయాయి? మళ్ళీ పరీక్షలు తప్పారా? వాళ్ళనేమనకన్నామమ్మా. వాళ్లను నేననటం కాదురా, వాళ్ళకి చదువు చెప్పిన మీ అమ్మని మీ నానమ్మ మీ నాన్న బండ బూతులు తిడతారు చూడు. ఈరోజు మీ మమ్మీ తల బొప్పి కట్టడం ఖాయం. చిన్నపిల్లలతో ఏంటి అత్తయ్య? నువ్వు నీ పెళ్ళాం కూడా వసును వెనకేసుకొచ్చారుగా, మీకు కూడా ఉంటుందిలే. పిల్లలు లోపల పదండి. పద. వసే హారిక, ఈరోజు మనం మాత్రం తగ్గద్దు. వసు మీద వీలనన్ని చాడీలు చెప్పేద్దాం. అది వారం పాటు ఏడవాలి. ఇంత మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటామా ఆంటీ? మీరు కీ ఇస్తూ ఉండండి, నేను చెల్లరేగిపోతాను. ఇదిగో, అలా అని మరీ ఎక్కువ చేయకు, అఖిల్ నిన్ను చావబాస్తాడు. అయితే మీరే రెచ్చిపోండి, నేను సింపుల్ గా సపోర్ట్ చేస్తాను. ఏదో ఒకటి చేద్దామే. మీ అత్తయ్య ఇంట్లోనే ఉందిగా? లేదు, ఇందాకే టెంపుల్ కి వెళ్ళింది. తనుంటే ఇంకా బాగుండేదే. అయినా సరే మనం తగ్గద్దు, తగ్గదా పెట్టాల్సిందే. పద పద పద. వచ్చారా? ఎగ్జామ్ ఎలా రాశారు? పాస్ అయ్యారు కదా? ఎన్ని మార్కులు వచ్చాయి? చెప్పండి. అను, నీకెన్ని మార్క్స్ వచ్చాయి? కీర్తి, నీకెన్ని మార్క్స్ వచ్చాయి? దానికి 0, దీనికి 0 వచ్చింది. నిజమా అండి? నన్నేం అడక్కు పావని, స్కూల్లో నా పరువు అంతా పోయింది. ఏముందన్నయ్య అలా ఉన్నారు? ఇంకేమవుతుంది, వీళ్ళు మళ్ళీ ఫెయిల్ అయ్యారంట. అవునాను? నిజమా కీర్తి? అమ్మా వసు, ఒకసారి ఇలా రామ్మా, నీతో చాలా పనుంది. ఏంటి పిన్ని? నువ్వు ట్యూషన్ చెప్పిన పిల్లలు ఏం ఘనకార్యం చేసొచ్చారో అడుగమ్మా, అడుగు.
నువ్వు చెప్పిన చదువుకి ఈ ఇద్దరికి గోల్డ్ మెడల్స్ వచ్చాయంట. అను కీర్తి చూపించండి. ఏమైందమ్మా? ఏమైంది బన్నీ? ఏమైంది బావగారు? నన్నేం అడక్కమ్మా, నాకు చాలా కోపంగా ఉంది. నువ్వేం చేసావురా కోపంగా ఉండటానికి? చేసిందంతా వసూనేగా. మా వదిన మంచి ట్యూటర్ని పెడతానంటే వద్దని తగదనమ్మా అంటూ తనే ట్యూషన్ చెప్పింది. అరాకొరా అనుభవంతో మిడిమిడి జ్ఞానంతో చెబితే ఏమవుతుంది? పిల్లలు ఫెయిల్ అయ్యారు. అక్కడికి అభి ట్యూషన్ చెప్తానన్నాడు. ఈ మహాతల్లి వింటేగా. తను పెద్ద చదువుల తల్లి సరస్వతీదేవి అయినట్టు అభిని చెప్పనివ్వకుండా తనే చెప్పింది. అను కీర్తి ఏంటమ్మా? ఈ 2 రోజులు బాగానే చదువుకున్నారు కదా? నేను చెప్పినవన్నీ కరెక్ట్గానే అప్పచెప్పారు కదా? పొద్దున్నే స్కూల్కి వెళ్లే ముందు కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నామన్నారు కదా? ఎలా ఫెయిల్ అయ్యారు? చదివినవి గుర్తుకు రాలేదా? బావుందమ్మా. నువ్వు తప్పు చేసి పిల్లల్ని నిందిస్తున్నావా? నీ చేతకానితనాన్ని వాళ్ళ చదువురానితనంగా అంటగడుతున్నావా? చెట్టు మంచిదైతే అది కాసే కాయలు కూడా మంచివవుతాయి. అయినా వాళ్ళు నీ పిల్లలైతేగా శ్రద్ధ పెట్టి చదివించడానికి. నీ పిల్లాన్నేమో చక్కగా చదివించుకున్నావు, వీళ్ళను చదివిస్తున్నట్లు నటించావు. ఫెయిల్ కాక పాస్ అవుతారా? అనవసరంగా మా పెద్దోడు అవమానం పాలయ్యాడు. ప్లీజ్ అత్తయ్య, నన్ను మధ్యలోకి లాగి నా బాధను రెట్టింపు చేయకు. ఇప్పుడు ఎవరు బాధపడి ఏం ప్రయోజనం? బంగారం లాంటి పిల్లల భవిష్యత్తు పాడైపోయింది. మీ అమ్మ గుడికెళ్ళింది కాబట్టి సరిపోయింది. ఇంట్లో ఉంటే ఏం జరిగదో? అయినా గుడికి వెళ్ళింది అక్కడే ఉండిపోదుగా, కాసేపటికి ఇంటికొస్తుంది. అప్పుడుంటుంది ఈ వసుకి. వసు తప్పే ఉంది పిన్ని. తను కష్టపడి చదువు చెప్పింది. అయితే పిల్లలది తప్పంటావా? పిల్లలు చదవలేదు అంటావా? వసు వదిన అనవసరంగా బ్లేమ్ చేయొద్దు అంటున్నాం. అను కీర్తిల కోసం వదిన ఎంత కష్టపడిందో నీకు తెలీదా అత్తయ్య? మరి అంత కష్టపడితే ఫలితం ఏదిరా? పిల్లలు పాస్ అవ్వాలిగా. ఇలా ఏడుపు మొహాలతో రావాల్సిన అవసరం ఉండేది కాదుగా. ఆఖరికి మీ పెద్దన్నయ్య కూడా ఏడుస్తున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పాను కదా అత్తయ్య. కష్టపడిందట, కష్టపడింది. అంతా నటన. మా వదిన్ని అభిని మోసం చేయడానికే నాటకం ఆడింది. ఆపుతావా అత్తయ్య? రా భీరా, నీ పెళ్ళం ఏం చేసిందో చూడు. నీ చేతులారా ఈ చిట్టి తల్లుల్ని తన చేతులకు అప్పగించావు కదా. తన చేతగాని చదువుతో పిల్లల్ని. స్టాప్ ఇట్ అత్తయ్య.
అను కీర్తి, పిలిచేది మిమ్మల్ని, తలెత్తి చూడండి. లుక్ ఎట్ మీ. కంగ్రాచులేషన్స్. ఫెయిల్ అయిన పిల్లలకి కంగ్రాట్స్ చెప్తున్నావేంట్రా? వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు, మంచి మార్కులతో పాస్ అయ్యారని ప్రిన్సిపల్ కాల్ చేసి చెప్పారు. పో డాడీ, మిమ్మల్ని కాసేపు ఆట పట్టించాలనుకున్నాము. నువ్వు మాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా చేసావు. మీరు పాస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ నాన్న. మీరు బాగా చదువుకుని ఎప్పుడూ ఇలాగే మంచి మార్కులు తెచ్చుకోవాలి, గుడ్ గర్ల్స్ అనిపించుకోవాలి. ఓకేనా? ఓకే డాడీ. షూర్ నాన్న. ఓకే, పదండి. మీ అందరి కోసం ఐస్ క్రీము, స్నాక్స్, ఇంకా బోల్డ్ అండ్ వెరైటీస్ తీసుకొచ్చాను. కమాన్ కమాన్ కమాన్, పదండి పదండి పదండి, పద. ఇదేంటే అంతా రివర్స్ అయిపోయింది. పిల్లలు మామూలు కిక్ ఇవ్వలేదుగా. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. వసు, ఏంటా కన్నీళ్ళు? పిల్లలు పాస్ అయ్యారు కదా. అవునమ్మా, ఊరికే జోక్ చేద్దామని పిల్లలు అడుగుతుంటే కాదనలేక నేను కూడా వాళ్ళలాగా నటించాల్సి వచ్చింది. పిల్లలు పాస్ అయ్యాక కూడా ఎందుకు బాధపడతావు వదినా? నేను బాధపడట్లేదు అఖిల్, ఆనందంగా ఉన్నాను. పిల్లల మీద నేను పెట్టుకున్న నమ్మకం బమ్ము కాలేదు. నీ నమ్మకం కాదు వసు, నువ్వు పడిన కష్టం వృధా పోలేదు. పిల్లల్ని బాధ్యతగా చదివించావు, వాళ్ళు నీ పేరు నిలబెట్టారమ్మా. ఇప్పుడు అమ్మకు కూడా మీపై నమ్మకం వస్తుంది వదినా. పిల్లలు బాగా చదువుకుంటే నాకంతే చాలు, ఇంకేం అవసరం లేదు. నీ చేతుల్లో పడ్డాక చదవకుండా ఉంటారా? అవును, అభి పిల్లలకి థ్యాంక్స్ చెప్పాడు, వాళ్ళకి చదువు చెప్పిన వసుకి థ్యాంక్స్ చెప్పలేదేంటి? అందరి ముందు చెప్తాడా ఏంటి? తన పెళ్ళానికి పర్సనల్ గా చెప్తాడు. పో అక్క. పోతాంలేమ్మా, మీ మొగుడు పెళ్ళాల మధ్య మేమెందుకుంటాం? ఏదేమైనా పిల్లలతో పాటు మీరు కూడా బాగా నటించారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక ముందు కూడా ఇలాగే నటించండి. అదేంట్రా తన ఉద్దేశం? అంటే నాకు నటించడం చేత కదనా? మరి ఇప్పటి వరకు నువ్వు నటించలేదుగా. ఆ, అలా చెప్పు మరి. ఆ, నువ్వు కూడా ఏంట్రా? కాసేపైనా చాలా బాగా నటించావన్నయ్య. కీప్ ఇట్ అప్. చిచ్చి, ఇన్సల్ట్ చేయడంలో వీళ్ళ తర్వాత ఎవరైనా. ఇంతకీ ఈ సీన్కి అర్థమేంటే? మనం బఫన్స్ అని, జోకర్స్ అని. ఆ?
ఏవండి చెప్పండి. ఆ, ప్రిన్సిపల్ గారు ఏమన్నారు? ఆ, ఇందాక చెప్పాను కదా. మళ్ళీ చెప్తే మీ సొమ్మేం పోయిద్ది. ఆ, ఇంకా ఏం చెప్పారా అని. మ్మ్. పిల్లలు బాగా ఇంప్రూవ్ అయ్యారంట. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేశారంట. ఇంకా ఇంకా ఇంకేంటి? ఆ, ఇంకేమన్నారు? అంతే అన్నారు. ఆ, ఆ, పిల్లల్ని మెచ్చుకున్నారు. అదేదో కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. కనీసం నాకు కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. ఏమండి, ఏంటండి? థ్యాంక్స్. దేనికి? అదే పిల్లలు పాస్ అయ్యారు కదా. అప్పుడు చెప్పాల్సింది థ్యాంక్స్ కాదు, కంగ్రాట్స్. అది పిల్లలకి చెప్పాను. నాకు అదే చెప్పండి. పిల్లలు పాస్ అయితే నేను పాస్ అయినట్టే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. నాకు థ్యాంక్స్ ఎందుకు? నన్ను నమ్మి పిల్లల్ని నాకు అప్పగించినందుకు. మీ పైన నాకు ముందు నుంచి నమ్మకం ఉందండి. మరి ఎందుకు పిల్లల బాధ్యత మీరు తీసుకుంటానన్నారు? పిల్లల వల్ల మీరు మాటలు పడకూడదు అని. నేను వాళ్ళ అమ్మని. వాళ్ళ కోసం ఏమైనా భరిస్తాను. ఇకపైన వాళ్ళని పూర్తిగా నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను. అలాని బన్నీ నెగ్లెక్ట్ చేయకండి. వాడు పెద్దవాడు. అయినా సరే బన్నీని మీరు చూసుకోవాలి. బన్నీ పనులు కూడా మీరే చేయాలి. ఏమండి, నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి. చెప్పండి. చెప్పాను కదా. ఆ, ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, అది చెప్పండి. కాఫీ టీ ఇచ్చి ఏదైనా చెప్పాలి అనుకునేది మీరు, నేను కాదు. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. నాకు నిజంగానే కాఫీ తాగాలనిపిస్తోంది. అంటే నేను మీతో సూటిగా మాట్లాడలేను అని అనుకుంటున్నారా? నాకేం భయం లేదు. నేను మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కూడా చూడగలను. కావాలంటే చూడండి. సారీ, నా ఉద్దేశం ఏంటంటే మీరు కాఫీ ఇవ్వకుండా కూడా విషయం చెప్పగలరు, అంతేగా?